అందరికీ హాయ్ అండి. గులాబీ మొక్క హెల్దీగా ఎక్కువ రోజులుండి ఎక్కువ పూలు పూయాలంటే మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఇప్పుడు చూస్తున్నారుగా, పైన పువ్వులు ఉన్నాయి, కింద మొత్తం ఆకులన్నీ కూడా దూచేసాం. ఎందుకోసం అంటే ఇలా ఆకులన్నీ తీసేయటం వల్ల మనకి కొత్త బ్రాంచెస్ అనేవి వస్తాయి. ఇగోండి మీకు చూపిస్తాను. ఇది తెచ్చిన రెండో రోజున ఇలాగ మొక్కలన్నిటికీ ఆకులన్నీ తీసేస్తే ఇప్పుడు చూసారుగా ఎన్ని కొత్త బ్రాంచెస్ వస్తున్నాయో. చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అన్నమాట. చూస్తున్నారుగా ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో. అదే మనం మొక్కకి ఆకు పండిపోయి రాలిపోయేదాకా వెయిట్ చేయాలి అంటే ఈ బ్రాంచెస్ వచ్చేవి చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మొక్కకున్న బలం మొత్తం కూడా ఈ ఆకు ఎండి రాలే లోపుగా మొక్కకున్న బలం మొత్తం ఈ ఆకులు తీసేసుకుంటే ఇవి బ్రాంచెస్ అనేవి చాలా వీక్గా వస్తాయి అనమాట. ఫ్లవర్స్ కూడా చాలా తక్కువగా చిన్నగా వస్తాయి. ఎప్పుడైతే ఆకులన్నీ దూచేసుకుంటూ ఉంటామో ఫ్లవరింగ్ అన్నది ఎక్కువగా వస్తుంది, ఎక్కువ పెద్ద పువ్వు వస్తుంది. అండ్ మనకి బ్రాంచెస్ వల్ల రోజెస్ కూడా ఎక్కువగా వస్తాయి అనమాట. ఈ ట్రిప్ ఒకటి ఫాలో అవుతూ ఉండండి. ఇలా ఆకంతా తీసేసాక మనం ఎగ్ ఆయిల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే కిచెన్ వేస్ట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే బియ్యం కడిగిన నీళ్ళైనా పప్పు కడిగిన నీళ్ళైనా ఇచ్చినట్టయితే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఉల్లిపాయ తొక్కలు నానబెట్టిన ఫర్టిలైజర్ కనుక ఇచ్చాము అంటే ఇంకా హెల్దీగా మొక్క అన్నది వస్తుంది అనమాట. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చిందా? మీకు గులాబీ మొక్కలు ఉన్నాయా? అయితే ఖచ్చితంగా ఈ ట్రిక్ వాడండి. చాలా అంటే చాలా మంచిగా మనకి బ్రాంచెస్ వస్తాయి. చూస్తున్నారా, ఇవన్నీ ముళ్ళు అనుకున్నారు, ఇవన్నీ కూడా కొత్త బ్రాంచెస్ అనమాట. మీకు ఫస్ట్ టైం వీడియోస్ చూపించినప్పుడైతే ఈ మొక్క చాలా డల్గా ఉంది, ఇంక ఇది సర్వే అవ్వదు అనుకున్నాను. అలాంటి మొక్కకి మనం ఆకంతి తీసేయటం వల్ల చూసారా ఎంత కొత్త బ్రాంచెస్ వచ్చి ఎంత హెల్దీగా అవుతుందో. మళ్ళీ తర్వాత అప్డేట్ ఇస్తాను. మన ఛానల్ మీద ఒక కన్నేసి అయితే పెట్టేసేయండి, సరేనా మరి?